తర్వాతగా పాస్టర్ గారికి కూడా హృదయపూర్వక వందనములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని నాకు ఇచ్చిన మాట నాలుగో మాటకి వెళ్ళి చెప్పే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వ సృష్టికి ఆధారమగు దేవా, మీకే స్తోత్రాలయ్యా. వేవేల దూతలతో భక్త కోటి సమూహంతో కీర్తించుకొని ఆడబడుచున్న దేవా, మీకే స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నాయన ప్రభువా, ఈ దినము నాయన ప్రభువా, నీవు సిలువలో పలికిన గొప్ప మాటను ప్రభువా యేసయ్యా నాయన తండ్రి, మా నోటను నాయన వినిపింప చేస్తున్నందుకు నాయన ప్రభువా యేసయ్యా, గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి నాయన ఈ మాటను పలుకుచుండగా నీవే నాయన ప్రభు, నేను కాదు మాట్లాడేది, నీవే వారితో మాట్లాడండి. నా ద్వారా నాయన ప్రభు మీరు మాట్లాడండి ప్రభువా. నాయన ప్రభువా యేసయ్యా నాయన ఎట్టి యోగ్యత లేని దానను ప్రభువా, ఎందుకు పనికిరానటువంటి దానను నన్ను ఎన్నుకుని ప్రభు ఈ మాట మాట్లాడే విధంగా చేసినందుకు వందనాలు తండ్రి. మీరే సహాయం చేయమని నాయన ప్రభువా, ఆదియో అంతము నాయన మీరే ఉండి నాయన ఈ కార్యక్రమాన్ని నడిపించమని మా ప్రియుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నేను పలకబోయే మాట యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో చదివి వినిపించండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఈ మాటలో చూసుకున్నట్లయితే మనకు ఏం కనబడుతుందంటే, తండ్రి అయిన మనకు మొదటిగా తెలుసుకున్నట్లయితే తండ్రి మనకు త్రియేక దేవుని మీరు వాక్య రూపంలో ముందే విని ఉంటారు. మనకి త్రియేక దేవుళ్ళు ఉన్నారు. ఎవరు? ప్రభు అయిన తండ్రి అయిన దేవుడు అనగా దేవుడు. ఆయన పరలోక రాజ్యంలో నివసిస్తూ ఉంటాడు. ఆయన మనం ఏ తప్పిదం చేసినా ఆయన మాత్రమే తీర్పు తీరుస్తూ ఉంటాడు. ఆయన ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మొదటిగా ఎవరంటే దేవుడు తండ్రి అయిన దేవుడు. రెండవదిగా చూసుకున్నట్లయితే తండ్రి అయిన దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు రెండవ దేవుడు. అయితే మూడవ వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నీవు నేను ఈ స్థలంలో ఈ విధంగా ఉన్నామంటే అది ఎవరి ద్వారా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మనందరి మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు తండ్రి అయిన దేవుడు తన యొక్క కుమారుణ్ణి ఈ భూమి మీద పంపి ఈ ప్రజలందరూ నశించిపోతున్నారు, నీవు వెళ్ళి వాళ్ళ యొక్క పాపముల గురించి నీవు నిందను భరించి అపహాసించబడి ఎంతో హేళన చెంది దేవుడు ముందుగా తన కుమారునికి చెప్తున్నాడండి. ఏ విధంగానంటే నువ్వు భూలోకానికి వెళ్ళి తండ్రి యొక్క వాళ్ళ ప్రజలు చెడు పాపంతో నిండిపోయి ఉన్నారు. వాళ్ళ పాపముల నిమిత్తము నువ్వు నలగొట్టబడి పాపముల నిమిత్తము చనిపోవలసి ఉంటుంది అని తండ్రి అయిన దేవుడు తన కుమారునికి అప్పగించడం, ఆ బాధ్యతను ఈ మాటకు అర్థమండి. అయితే తండ్రి అయిన దేవుడు ఎవరైనా మనం ఈ లోకపరంగా చూసుకున్నట్లయితే మన యొక్క తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము మన బిడ్డల్ని ఎవరైనా హింసించబడడానికి, దూషించబడడానికి, ఇంకా హేళన చేయబడడానికి ఎవరైనా ఇష్టపడతామా? లేదు కదా. అయితే తండ్రి అయిన దేవుడు మాత్రం మన అందరి పాపముల గురించి తన యొక్క కుమారుని యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపి తన యొక్క కుమారుని మనుషుల చేత కొట్టబడి హింసించబడి ఎంతో వేదన చెంది సిలువలో మరణం చెందాలి. ఆ సిలువ భారాన్ని, ప్రజల యొక్క భారాన్ని నీవు మాత్రమే భరించి వారి యొక్క పాపానికి విముక్తి కలిగించాలి అనే తండ్రి చిత్త ప్రకారము దేవుడు ఏం చేశాడంటే
తన కుమారుణ్ణి భూలోకానికి పంపించడం జరిగింది. అయితే తండ్రి అయిన దేవుడు యొక్క కుమారుని అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏమని పలుకుతున్నారంటే, ఆ విధంగా సిలువలో 4వ మాటలో ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని అర్థము. యేసుక్రీస్తు వారు తనలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించబడి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారిని నడిపిస్తూ ఎన్నో గొప్ప కార్యాలను, ఎన్నో ఆశ్చర్య కార్యాలను జరిపిస్తూ ఉండగా, ఆ సిలువ వేసే టైంలో ప్రజల చేత దూషించబడే టైంలో యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని తీసుకున్నాడు అన్నమాట. అయితే పరిశుద్ధాత్మను దేవుడు తీసుకున్న తర్వాత చాలా యేసుక్రీస్తు వారికి చాలా ఆవేదన వచ్చిందన్నమాట. అయితే ఆ ఆవేదనతో యేసుక్రీస్తు వారు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని ఎంతో వేదన కలిగి పలకడం జరిగింది. అయితే మన పాపముల కొరకు అయిన పరిశుద్ధాత్మలకు వదులుకొని రిక్తునిగా చాలా శిక్షను అనుభవిస్తున్నాడండి. కాబట్టి నీవు నేను అయితే మనకు ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం మాత్రం మనం తీర్చుకోలేము. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వలన జన్మించారు. ఆ విషయం మనం క్రిస్మస్ నెలలో తెలుసుకుంటాం కదా. ఆయన మరియ గర్భంలో పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తారు, పరిశుద్ధాత్మ వలన జన్మిస్తారు. ఆ తర్వాత బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధంగా జీవించే సమయంలో ఆయన కూడా మనలాగే బాప్తిస్మం కూడా తీసుకుంటారన్నమాట. ఆ బాప్తిస్మం తీసుకునే సమయంలో యేసుక్రీస్తు వారి మీద పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చి ఆయన మీద వ్రాలుతుంది. అయితే ఆ దిగివచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత అనేక గొప్ప కార్యములను ఆయన చేయగలుగుతున్నారు అంటమాట. అయితే మన నాటి కాలంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్క జీవితంలో చేయడానికి కేవలం ఎవరి ద్వారా యేసుప్రభు వారు చేయగలిగారు? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారిలో ఉండి జరిగించడం జరిగింది. అయితే కానీ ఎప్పుడైతే మన పాపము ఆయన మీద వేసుకున్నారో, మన దోషము భరించారో, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఆయనలో పరిశుద్ధాత్మ ఉండాలంటే ఆయన ఏమవుతాడంటే మరణానికి పాత్రుడు కాదు. కాబట్టి ఆయన చనిపోవాలి ముందుగా. ఆయన చనిపోతేనే మనకి ప్రజలందరి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. కాబట్టి కేవలం ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రమే దేవాది దేవుడు తన సొంత కుమారుణ్ణి, తన యొక్క ఇష్టడైనటువంటి కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపి తన యొక్క పరిశుద్ధాత్మను తీసుకుని యేసుక్రీస్తు వారు సిలువలో నువ్వు మరణం చెందాలి, ఎన్నో బాధలు పడాలి అనే ఉద్దేశంతో దేవాది దేవుడు నిశ్చయించారు. కాబట్టి ఆయనలో పరిశుద్ధాత్మ ఉంటే ఈ కార్యం ఆయన చనిపోవడం జరగదు. ఆయన మరణానికి పాత్రుడు కాడు. కాబట్టి పరిశుద్ధాత్మను తండ్రి అయిన దేవుడు తీసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో ఈ మాట పలికారన్నమాట. ఏమని? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితవని ఆ మాటను సిలువలో 4వ మాటగా పలకడం జరిగింది. లోక పాపం మోసుకొని పోయే ప్రభువును దేవుడు ఏం చేశాడండి? చేయి విడిచిపెట్టాడు. ఆ విధంగా ఆయన యొక్క ఆవేదనను ఆ మాటల్లో మనకి కనిపిస్తుంది. పరిశుద్ధాత్మను వదులుకొని పాపిగా మారి శిక్షను అనుభవిస్తున్నాడు. మనకైతే ఇది తగును. సిలువలో 2వ దొంగకి చెప్పాడు కదండి. ముందుగా మనం తెలుసుకున్న మాటల్లో విన్నాం కదా. ఇద్దరు దొంగల్లో ఒక ఆయన ఏమన్నారు? మనకి ఇది తగును, ఎందుకంటే మనం పాపం చేసాం కాబట్టి దానికి తగిన ఫలము అనుభవించాల్సిందే. కానీ ఆయన మాత్రం పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు కాబట్టి ఆయనకు సిలువ వేయకూడదు అనే ఉద్దేశంతో.
కాబట్టి ఆయనకి పాపికి ఆ శిక్ష తగునే. కానీ దేవాది దేవునికి యేసుక్రీస్తునైనటువంటి వారికి చాలా పరిశుద్ధులు కనుక ఆ శిక్షను విధింపకూడదు. మనమందరం కూడా ఆయన యొక్క శిక్షను, ఆయన చేసిన కల్వరి త్యాగానికి ఏమి చేయగలమండి? ఏమి ఇవ్వగలము? ఆయన త్యాగానికి మనం ఏమి ఇవ్వలేము. కేవలము మన హృదయాన్ని సమర్పించుకోవడమే. మన హృదయాన్ని ఎప్పుడైతే ఆయనకు సమర్పించుకుంటామో, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని, యేసుక్రీస్తు వారిని ఏ విధంగా నడిపించాడో మనల్ని కూడా ఆ విధంగా నడిపించాడు. అయితే పాపముల నుండే రక్షించగలిగే శక్తి ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఈ లోకంలో ఎవరు చనిపోయినా కానీ పాపముల నుండి రక్షించగలుగుతారా? లేదు కదా. కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఆ పాపముల నుండి క్షమించగలిగే శక్తి ఆయనకు ఉన్నది. అయితే రెండవదిగా చూసుకున్నట్లయితే ఆయనలో సమాధానం ఉంది. ఆయన ఎవరండి? సమాధానానికి కర్త. అవును కదా. మనం ఆయన సమాధానానికి కర్త కాబట్టి ఆయన పిల్లలైనటువంటి మనం కూడా సమాధానముగా జీవించాలి. క్రీస్తు ద్వారా తండ్రితో సమాధానం కలిగి ఉన్నాడు యేసుప్రభు వారు తండ్రి చిత్తం ప్రకారమే. తండ్రి ఏ విధంగా చెప్తే నీవు వెళ్ళి పాపముల నిమిత్తము నువ్వు మరణించు అనగానే ఆ మాటకు జవదాటకుండా యేసుక్రీస్తు వారు ఏం చేశారండి? కల్వరి శిలువలో మరణించడం జరిగింది. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువును మనతో సమాధానం కలిగి ఉండుటకే విడిచిపెట్టాడు. క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మనము సమాధానం పొంది ఉన్నాము. క్రీస్తు ఏ విధంగా అయితే తండ్రి ద్వారా సమాధానాన్ని కలిగి ఉన్నాడో మనము కూడా ఆ విధంగానే కలిగి ఉండాలి. మన పాపముల నిమిత్తము ఆయన భరించడం సిలువలో, పాపముల నిమిత్తం సిలువలో భరించడం జరిగింది. అయితే మన పాపముల నుండి నశించిపోయే ఆత్మలను వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కదా. మనిషి కుమారుడు ఏ విధంగా వచ్చాడండి? మనం నశించిపోయే మన అందరి ఆత్మల కొరకు ఆయన రక్షించడానికి మన కొరకు ఎవరు వచ్చారు? రక్షకుడు వచ్చాడు. మనల్ని రక్షించే రక్షకుడు వచ్చాడు. అయితే ఇందువల్ల మనకి యేసుక్రీస్తు సొంత రక్షకునిగా మనం అందరం కూడా అంగీకరించాలి. ప్రతి ఒక్కరు కూడా దినదినము వాక్యం చేత కడగబడి ఆయనలో జీవించేటట్టు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానాన్ని కలిగి ఉండి ఆయన కుమారత్వాన్ని, ఆయన యొక్క ఆత్మీయతను మనము కూడా కలిగి ఉండాలి. మొదటిగా నేను మీకు ఏం జ్ఞాపకం చేశానంటే తండ్రి యొక్క ఆవేదనను జ్ఞాపకం చేశాను. రెండవదిగా మన పాపముల నుండి క్షమించగలిగే శక్తిని ఆయనలో ఉన్నదని జ్ఞాపకం చేశాను. మూడవదిగా ఆయన తండ్రి ఎదుట యేసుక్రీస్తు వారు సమాధానాన్ని కలిగి ఉండటం కూడా జ్ఞాపకం చేశాను. ఎప్పుడు కూడా దేవునితో ఎడబాటు కలగకుండా వాక్యంతోనూ ప్రార్థనలో ఎక్కువ గడుపుతూ ఆత్మీయతతో మనం ఎందరో ముందుకు కొనసాగే వారిగా ఉండాలని నేను ఆశిస్తూ నా మాటలను ముగిస్తున్నాను. అందరూ మంచిగా మాట్లాడారు.